వికారాబాద్ జిల్లా యాలాల మండలం కోకట్ గ్రామ పరిధి నుంచి శ్రీ సంగమేశ్వర స్వామి దేవాలయం వరకు 2.38 కోట్లతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును స్థానిక నాయకులు అధికారులతో కలిసి ప్రారంభించిన తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. ఈ సందర్భంగా రోడ్డు వెడల్పు చేయాల్సిన అవసరం ఉందని కోకట్ సర్పంచ్ రాజేందర్ రెడ్డితో పాటు మరికొంతమంది సమావేశంలో అభిప్రాయం వ్యక్తం చేశారు. సంగం కుర్డు నుండి దేవాలయం వరకు బ్రిడ్జి వేయాలని సమావేశంలో నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. తద్వారా ప్రజలకు, రైతులకు ఎంతగానో మేలు చేకూరుతుందని తెలిపారు. అదేవిధంగా భక్తుల సౌకర్యార్థం కమ్యూనిటీ హాల్ మంజూరు చేయాలని విన్నవించారు. కార్యక్రమంలో సంగం కుర్డు సర్పంచ్ సుధా లక్ష్మీకాంత్, మున్సిపల్ చైర్మన్ నీరజపాల్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహులు, యాలాల పిఎస్సిఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, స్థానిక నేతలు అయ్యగాళ్ల భీమయ్య, మహిపాల్, అనిల్, భీమ్శెట్టి తదితరులు పాల్గొన్నారు. ఈ రోడ్డు ఖచ్చితంగా కావాలని చెప్పి ఆ రోజు మల్లేశం గారు, కుమలాపూర్ మల్లేశం గారు ఉన్నారు. తనే నాకు ఇష్టమైనటువంటి దైవం, నాకు కళ ఇది ఖచ్చితంగా కావాలని చెప్పి ఆయన ఉన్నప్పుడు చెప్పిండు. తర్వాత వాళ్ళ అల్లుడు సిద్ధు కానీ, విశ్వనాథ్ కానీ, తర్వాత ప్రతిరోజు సంజయ్ రెడ్డి సభ అయితే ఎప్పుడు కలిసినా మాకు ఖచ్చితంగా ఈ టెంపుల్కు ఖచ్చితంగా రోడ్డు కావాలని చెప్పడం, వారి సూచనల మేరకు ఈరోజు రోడ్డు వేసుకోవడం. దాంట్లో ఇప్పుడే సర్పంచ్ గారు చెప్పారు రోడ్డు వెడల్పు తక్కువ ఉన్నది, ఇంకా రోడ్డు పెద్దగా కావాలని చెప్పి. నేను అమౌంట్ ఎంతైనా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. ఈరోజు కూడా రేపటి నుంచే నేను స్టార్ట్ చేపిస్తాను. మీరు గ్రామస్తులతో అందరితో కూడా ఒకసారి మాట్లాడాలి. నేను సంజయ్ రెడ్డి అన్నతో చాలాసార్లు మాట్లాడాను. రోడ్డు వెడల్పు వేసుకుంటే బాగుంటుంది అని చెప్తే తాను కూడా చాలా ప్రయత్నం చేసింది. కానీ కొన్ని ఆడున్నటువంటి పరిస్థితుల వల్ల మా భూమి పుట్ట కూడా వాళ్ళకు కూడా లోకల్ అయ్యిందో కాదు నాకు తెలియదు ఆ విషయం. కానీ మీరు మళ్ళీ ఖచ్చితంగా వాళ్ళని ఒప్పిస్తే నేను ఎన్ని డబ్బులు అయినా నేను ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఒక మంచి టెంపుల్ ప్రతి అమావాస్యకు, శనివారం శనేశ్వరి దగ్గరికి కానీ లక్షల మంది ఇక్కడ జనాలు వస్తారు. నేను చూసినప్పుడు కూడా గతంలో చాలా మంది జనాలు వచ్చేది. ఆ రోజు అనుకున్న ఖచ్చితంగా ఇక్కడికి రోడ్డు కావాలని చెప్పి ఆ రోజులో శాంక్షన్ చేయించిన కానీ ఇక్కడ ఉన్నటువంటి కారణాల వల్ల రోడ్ కంప్లీట్ వెడల్పుగా మనం చేయలేకపోయినాం. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, లోకల్ పరిస్థితులను బట్టి మీరు ఆ లోకల్లో క్లియర్ చేయండి. ఖచ్చితంగా అవన్నీ కూడా చేయించే బాధ్యత తీసుకొని ఎంతైనా రోడ్డు చేపిస్తా. ముఖ్యంగా సంఘం గ్రామానికి ఖచ్చితంగా మీరు బ్రిడ్జ్ జరుగుతూ ఉన్నారు. తప్పకుండా అధికారులు కూడా ఇక్కడనే ఉన్నారు. మా ఏఈ గారు అందరూ కూడా ఉన్నారు. నాకు ఒకసారి మీరు రైల్వే స్టేషన్ అప్రాక్సిమేట్ ఎంత అమౌంట్ చెప్పండి. ఖచ్చితంగా ఈ రోజే కాకుండా కొద్దిగా లేట్ అయినా ఖచ్చితంగా బ్రిడ్జి తప్పకుండా చేపించే బాధ్యత నేను ఖచ్చితంగా తీసుకొని చేపిస్తానని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ఇంకా కూడా ఈ ఒకటే గ్రామం కాకుండా ఇప్పుడే కోకట్ బ్రిడ్జి కూడా దాదాపు 35 కోట్లతోని ఆ రోజు మనం 84, 85 గౌరవ నందపూర్ తారక రామారావు గారు ఉన్నప్పుడు చేయించుకున్నాం. మళ్ళీ అది శిథిలావస్థకు వచ్చింది. చిన్న వర్షం పట్టు కూడా కోకట్ బ్రిడ్జి మొత్తం కూడా అవుతుంది. అది కూడా శాంక్షన్ అయింది. దాన్ని కూడా ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి ఏదైతే శంకుస్థాపన చేసిండో మళ్ళీ ఇప్పుడున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి చేతుల మీదనే లక్ష్మీకాంత్ గారు చెప్పినట్టు తప్పకుండా బ్రిడ్జి కూడా ఏమైతే కోకట్ బ్రిడ్జి కూడా శాంక్షన్ వర్క్ చేయించుకుందాం. దాంతోపాటు ఆ రోజు ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఈ బ్రిడ్జి వారి నోటు కూడా నన్ను చెప్పించి కమ్యూనిటీ హాల్ మన చేసిన పనిచేయడం తొందరగానే నా పడుతుంది. తొందరగా ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్ కూడా మీకు ప్లేస్ ఉంటే ప్లేస్ ఇబ్బంది లేకుంటే ముందే చెప్పండి. మళ్ళీ హాల్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ప్లేస్ లేదు, ఇక్కడ జాగలేదు, కట్టడానికి లేదంటే ఇబ్బంది అవుతుంది. ప్లేస్ ఉంటే అన్నయ్య చెప్తే ఎంబడే ఖచ్చితంగా నేను ఆ బిల్డింగ్ కూడా ఇవ్వడానికి 20-25 లక్షల రూపాయలు ఎంబడే శాంక్షన్ ఇప్పిస్తాను. తొందరగానే చేయించే బాధ్యత కూడా నేను చేస్తాను. దాంతోపాటు ఖచ్చితంగా ఎక్కడైనా ఇంతమంది భక్తులు